హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈష్మన్ వండర్స్. ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ డిలీషియస్ రెసిపీ సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ సొరకాయ గారెలు ఫస్ట్ టైం వింటున్నామండి అనేవాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. చాలా సింపుల్ మెథడ్లో ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం చేసే క్వాంటిటీని బట్టి ఒక చిన్న సొరకాయని తీసుకోవాలండి. దీన్ని ఈ విధంగా పీల్ తీసుకోవాలి. ఈ గారెలకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, సొరకాయకి ఇలా పొట్టంతా రిమూవ్ చేసిన తర్వాత ఈ సొరకాయని కట్ చేసి లోపలున్న గింజల్ని రిమూవ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సొరకాయ తురుము అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా లోపలున్న గింజలన్నీ కూడా తీసుకోవాలండి. మ్యాక్సిమం కొంచెం లేతగా ఉండే సొరకాయని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా తీసుకున్న సొరకాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయని ఈ విధంగా తురుముకోవాలండి. లేదు అంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. బట్ ఇలా తురుముకుంటే సొరకాయ గారెలు అనేవి పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, సొరకాయ తురుము అనేది నాకు 1 కప్పు వరకు వచ్చింది. నేను చిన్న సైజు సొరకాయని అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు ఇందులో స్పైసీనెస్ కోసం ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. లేదు అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుములో పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో మనకి ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది. లేదు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి చెక్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. గారెల పిండిలాగా చూడండి, ఈ విధంగా ముద్ద వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గారెల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వాటర్తో తడుపుకుంటూ మనం గారెలు అనేవి వేసుకోవాలండి. మీరు ఏ విధంగా గారెల్ని వేస్తారో అలాగే వేసుకోవచ్చండి. గారెలన్నీ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పల్చిగా చేసుకుంటే క్రంచీగా, కొంచెం మంతంగా చేసుకుంటే మనకి కొంచెం మెత్తగా వస్తాయండి. మీ ఇష్టానికి అనుగుణంగా గారెలు అనేవి వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి, క్రంచీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.